హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరితాస్ మ్యాజిక్. ఏంటి తొక్కలు తీసుకొని ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను వెరైటీగా కొత్తగా ఈ యొక్క పుచ్చకాయ తొక్కులతో నేను ఒక కొత్త రెసిపీని నేను చేశానమాట. అదేంటో అని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పూర్తి దాకా మీరు చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చలో ఇప్పుడు రెసిపీకి స్టార్ట్ చేద్దాం. అలా పుచ్చకాయ తొక్కుల్ని మంచిగా రెడ్ పార్ట్ అంతా తీసేసి వెనకాల ఉన్న గ్రీన్ పార్ట్ని చక్కగా మనం తొక్కు తీసేసేయాలి. మొత్తం గ్రీన్ కలర్ అనేది లేకుండా మనం మొత్తం అనేది తొక్కు పూర్తిగా తీసేసుకోవాలన్నమాట. అండ్ పీలర్తో తీసుకోవచ్చు, దీంతో చాకుతో అయితే మనకి ఈజీగా వస్తుంది. జాగ్రత్తగా తీయండి, ఏలు కట్ చేసుకునే ఇది ఉంటుంది అనమాట, కట్ అవుతుంది, జాగ్రత్తగా తీయాలి. అలా పూర్తిగా అన్నీ చక్కగా మనం తీసేసుకొని అలా చూపించిన విధంగా వీడియోలో మనం చక్కగా తీసేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం ఈ యొక్క కట్ చేసుకున్న తొక్కల్ని చక్కగా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా అన్నీ అలానే ఉండాలి. అండ్ మళ్ళీ తర్వాత మనం ఒక బాండి తీసుకొని దాంట్లో వేడి నీళ్ళకి వీటిని ఉడకపెట్టాలి, వేడి నీళ్ళల్లో ముందు. కాబట్టి మీ నీళ్ళల్లో చక్కగా వాటిని ఉడకపెడతాను, కానీ మనం బాగా ఉడకపెట్టేసేయాలి. అంటే టైట్నెస్ పోయి కొంచెం స్మూత్గా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆ వాటర్ని మనం తీసివేసి మనకి ఎన్ని వచ్చినాయో ఒక గిన్నెతో మనం కొలవాలన్నమాట. గిన్నె కానీ గ్లాస్ కానీ. నాకైతే 1.5 కప్ వచ్చినాయి అనమాట. దానికి నేను 1.5 కప్కి 1 కప్ నేను షుగర్ యూస్ చేస్తున్నాను. అలా మనం యూస్ చేసి వాటిని చక్కగా బాగా పాకం వచ్చేలాగా వాటిని మరగపెట్టుకొని పాకంలో మనం ఈ ఉడకపెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఈ పాకంలో కూడా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత వాటిని 2 సపరేట్ పార్ట్స్గా తీసుకొని మీరు ఏమేమి కలర్స్ వేయాలనుకుంటున్నారో ఆ కలర్స్ని మనం యూస్ చేయొచ్చు. నేను గ్రీన్ అండ్ ఆరెంజ్ యూస్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా కలర్ని ఇట్లా మనం కలిపేసిన తర్వాత వీటిని ఫ్యాన్ కింద ఒక రాత్రి అంతా ఆరపెట్టేసాలి. ఎండాకాలం కాబట్టి ఒక రాత్రి సరిపోద్ది. అదే చలికాలం వర్షాకాలం అయితే 2 డేస్ అనేది మనం ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తే ఈ యొక్క టూటీ ఫ్రూటీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇవి సామాన్యంగా నార్మల్గా వీటిని పప్పాస్కాయతో మనం ప్రిపేర్ చేస్తాం, పచ్చి బొబ్బాస్కాయతో. కానీ నేను ఇలా పుచ్చకాయతో ప్రిపేర్ చేశాను అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.